తెలంగాణలో బీజేపీ బలపడుతుందో లేదో తెలియదు కానీ నిజామాబాద్ జిల్లాలో అత్యంత బలంగా ఉందని చాటడానికి ఎంపీ ధర్మపురి అరవింద్ టీం పెద్ద కసరత్తు చేస్తోందట. జిల్లాలో బీజేపీ అంటే అరవింద్, అరవింద్ అంటే బీజేపీ అన్నట్లు తయారు చేసుకోవడానికి వారు మొదలుపెట్టిన కార్యాచరణ ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలోని బీజేపీ ఏ స్థాయిలో ఉందో తెలియదు కానీ నిజామాబాద్ జిల్లాలో మాత్రం వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో గణనీయమైన సీట్లు సాధించి జిల్లాలో బీజేపీ ఇమేజ్ పెంచుతానంటున్నారంట అరవింద్. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటం నేతల మాటలకే పరిమితమవుతోంది. రాష్ట్ర విభజన తరువాత కాషాయ పార్టీ ప్రతి ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కే పరిమితమవుతోంది. అయితే రాష్ట్రంలో గులాబీ పార్టీ హవా నడుస్తున్న టైంలోనూ ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన 2019 లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ లో కేసీఆర్ కుమార్తె కవితను ఓడించిన బీజేపీ ఎంపీ ధర్మపురి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకొచ్చారు. తరువాత రెండోసారి కూడా గెలిచి ఎంపీగా కొనసాగుతున్నారు. ఇక ఇప్పుడొచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఆ తరువాత జరగబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సత్తా చాటుకుని జిల్లా పరిషత్ చైర్మన్ తో పాటు నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ పీఠం దక్కించుకోవాలన్న పట్టుదలతో ధర్మపురి అరవింద్ కసరత్తు చేస్తున్నారట. తన పార్లమెంట్ సెగ్మెంట్ లో పార్టీని మరింత బలోపేతం చేసేలా ఎంపీ అరవింద్ అడుగులు పడుతున్నాయన్న టాక్ గట్టిగానే వినిపిస్తోంది. వచ్చే నెలలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ తరుణంలో తన సెగ్మెంట్లు మెజార్టీ స్థానాలు దక్కించుకోవటానికి ఎంపీ అరవింద్ కాషాయ శ్రేణులను సమాయత్తం చేస్తూ గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారట. పార్టీ నుంచి డైరెక్షన్ రాకముందు నుంచి ఆయన ఎన్నికల కసరత్తు మొదలు పెట్టడం గమనార్హం. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికపై స్క్రూటినీ మొదలెట్టేశారట. అభ్యర్థుల ఎంపికపై ఎంపీ అరవింద్ ప్రత్యేక సర్వేలు నిర్వహిస్తున్నారట. ఇప్పటికీ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 36 మండలాల జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు నిజామాబాద్ కార్పొరేషన్ తో పాటు ఆర్మూర్, బోధన్, బెంగల్ మున్సిపాలిటీల్లో బరిలో నిలుస్తామంటున్న ఆశావహులపై 2 సర్వేలు పూర్తి చేశారట. ఆశావహుల్లో చాలా మంది బీజేపీ లేదా ఎంపీ అరవింద్ చరిష్మాతో గెలవగలం అనుకుంటున్నారట. అలాగే ఓటర్లను ఆకట్టుకోవడానికి అన్ని రకాలుగా వారిని ప్రలోభపెట్టడానికి కూడా సన్నాహాలు చేసుకుంటున్నారట. కొందరైతే ఆస్తులమ్మి నగదు రెడీగా పెట్టుకుని అప్పుడే ప్రజల్లో తిరిగేస్తున్నారు. ఆ దిశగా ఎంపీ అరవింద్ కూడా సంకేతాలిస్తూ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని పార్టీ వర్గాలంటున్నాయి. అయితే టికెట్ ఆశావహుల్లో ఎంపీ అరవింద్ చేయిస్తున్న సర్వేలు గుబులు రేపుతున్నాయట. రెండోసారి ఎంపీగా గెలిచిన ధర్మపురి అరవింద్ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిని గట్టిగానే ఆశించారు. అయితే పార్టీలో పాత కొత్త నేతల పంచాయతీలతో అది దక్కకపోవడంతో పార్టీలో సీనియర్లైన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లతో పాటు రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టిన రామచంద్రరావు లాంటి వారిపై డైరెక్ట్ గానే కౌంటర్ అటాక్ మొదలుపెట్టారు. ఒకానొక సమయంలో తనపై కంప్లైంట్స్ చేయొద్దంటూ రామచంద్రరావుకి వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు. బీజేపీలోని సీనియర్లపై గుర్రుగా ఉన్న అరవింద్ తన నియోజకవర్గం స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ సీట్లు దక్కించుకుని సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నారట. అప్పుడు బీజేపీ పెద్దలు కూడా ఎవరు బలమైన నేతలు గుర్తిస్తుందని ఆయన తన అనుచరులతో చెప్తున్నారట. అదలా ఉంటే నిజామాబాద్ పేరును ఇందూరుగా మారుస్తామని అరవింద్ గతంలోనే ప్రకటించారు. ఆ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తమ జిల్లా పేరు నిజామాబాద్ గా పెట్టడం వల్లే దురదృష్టం వచ్చిందని, ఆ పేరులోనే నష్టముందని ఆయన పేర్కొన్నారు. అరవింద్ వ్యాఖ్యలకు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు కూడా అప్పట్లో మద్దతు తెలపడం విశేషం. బీజేపీ అధికారంలోకి వస్తే నిజామాబాద్ పేరును ఖచ్చితంగా ఇందూరుగా మారుస్తామని ఆయన స్పష్టం చేశారు. మరి చూడాలి, నిజామాబాద్ పేరు మారుస్తాను అంటున్న ఎంపీ అరవింద్ ఆశలు ఎప్పటికీ సక్సెస్ అవుతాయో, లోకల్ బాడీ ఎన్నికల్లో ఆయన ఏ మేరకు సత్తా చాటుకుంటారో.